నేను సార్ని కలవడానికి వచ్చానని ఆయనకి ఇన్ఫార్మ్ చేయి. నువ్వు నన్ను లోపలికి పంపించడమో లేకపోతే సార్ ఇక్కడికి రావడమో జరగాలి. లేకపోతే నేను ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా వెనక్కేసేది లేదు. మీరు ఉండండి మేడం, నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. సౌమ్య, నువ్వు ఈ పోస్ట్ సర్జరీ పేషెంట్ని ఒకసారి తరోగా అబ్జర్వ్ చేయి. నాకు తెలిసి ఆపరేషన్ అయితే సక్సెస్, కానీ అతను ఎందుకో బర్నింగ్ సెన్సేషన్ ఉందని ఫీల్ అవుతున్నాడు. ఇంటర్వెయిన్ సర్జరీని కూడా నీతో తీసుకువెళ్ళు. అలాగే. హలో సార్, యోగా టీచర్ గారు వచ్చారండి. ఆవిడ లోపలికి రావాలని పట్టుపట్టారు. వెళ్ళనివ్వకపోతే ఇక్కడే దారికి అడ్డంగా నిలబడిపోయారు. తనని లోపలికి పంపకపోయినా, మీరు తన దగ్గరికి రాకపోయినా ఆవిడ వెళ్ళనని మొరాయిస్తున్నారండి. షిట్! ఏమైంది గుణ? ఆవిడ గారు వచ్చిందంట. గేట్ దగ్గర నిలబడి నన్ను లోపలికి పంపించకపోతే సార్ని బయటికి రమ్మనని ధర్నా చేస్తుందంట. ధర్నా. వెళ్ళి ఆవిడ దౌర్జన్యం ఏంటో, నాతో ఏం మాట్లాడుతుందో తేల్చుకొని వస్తాను. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. ఆగు గుణ, ఇంత చిన్న విషయానికి నువ్వు అక్కడి వరకు వెళ్ళడమెందుకు? నువ్వు తన దగ్గరికి వెళ్తే తన పంతానికి నువ్వు తగ్గిన వాడివవుతావు. మొండికేసిన వాళ్ళని వెనక్కి తిరిగి పంపించడమే కదా. ఆ విషయమేదో నాకొదిలే, నేను చూసొస్తాను. వెళ్ళు. ఆవిడ్ని వెనక్కి పంపించి ఆవిడ సంతకం చేసి తెచ్చిందేమో ఆ కాగితాలు తీసుకొనిరా. అవసరమైతే సెక్యూరిటీతో మెడపట్టి బయటికి గెండించు. సరే. ఏంటి వెనక్కి వెళ్ళనని మొండికేస్తున్నావంట? నేనొచ్చింది గుణని కలవడానికి, వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు. కుదరదు అంటుంటే ఎందుకు చెప్పు? ఇలా మాటి మాటికి వచ్చి వేధిస్తున్నావు. వర్క్ డిస్టర్బ్ చేసి తనని హ్యూమిలేట్ చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? నేను లాభ నష్టాలు తేల్చుకోవడానికి రాలేదు. నిర్దాక్షణ్యంగా నా బతుకు మీద వేసిన బండ తొలగించుకోవడానికి వచ్చాను. నేను తనతో మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. ఏంటి మాట్లాడేది? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటున్నాడు. నువ్వు మాట్లాడితే వినే సహనం, ఓపిక తనకి లేవని స్ట్రైట్ గా నీ మొహం మీదే చెప్పాడు కదా. చీపో అని అలా గెంటేస్తున్నా ఎందుకు చూరు పట్టుకుని వేలాడే గబ్బిలంలా చేస్తావు? తన పని తను చేసుకోవడం నీకిష్టం లేదా? నువ్వు ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు. అధికంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. నా ప్లేస్లో నువ్వుంటే నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నిందలేస్తూ ఉంటే వాటిని నువ్వు సమర్థిస్తావా? చాటి ఆడదానివి కదా, పడ్డ నింద చిన్నదా? అది భరించడం ఎవరి వల్ల అయినా అవుతుందా? ఇవన్నీ తప్పు చేయకముందు ఆలోచించాల్సిన విషయాలు. తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ఇలా వెంపర్లాడడం పద్ధతి కాదు. పిచ్చి పిచ్చిగా బాగేవంటే మొహం పగిలిపోతుంది. నా తప్పు గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అసలు తప్పే చేయలేదని నేనంటుంటే తప్పు తప్పు అని మీరెందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? నేనొద్దనుకున్న దాని గురించి నువ్వు వెంపర్లాడుతున్నావే, అది తప్పు. నీ ప్రవర్తనే సిగ్గులేనితనం. నువ్వు నన్ననేదానివా? చెప్పుడు మాటలు విని ఆయన పక్కన చేరి నువ్వు నా గురించి ఏం తెలియకపోయినా వెర్రి వాగుడు వాగకో. నేను ఎలాగైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను గుణాన్ని కలవాలి, మాట్లాడాలి. అప్పుడే నేను వెనక్కి వెళ్తాను. నువ్వు మాటలతో వినవా? చేతల దాకా వస్తే నేనేం చేతులు ముడుచుకొని కూర్చోను. నాకు భగవంతుడు చేతులిచ్చాడు, వాటికి శక్తిని ఇచ్చాడు. నువ్వే కాదు, ఈ హాస్పిటల్ మొత్తం ఒకటైనా సరే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గుణాన్ని కలవాలి, కలిసి తీరాలి, అంతే. ఎందుకు నీకింత మొండుతనం? మొండితనమో మూర్ఖత్వమో నీకు అనవసరం. వెళ్ళని గుణని పంపిస్తావా, లేకపోతే నీతో పాటు వీళ్ళందరినీ నెట్టుకొని గుణ దగ్గరికి రమ్మంటావా? సరే, గుణ రావడమో నువ్వు వెళ్ళడమో తర్వాత తేలుతుంది. కానీ నువ్వేవో సంతకాలు చేసిన కాగితాలు తెచ్చావంట కదా, అవి తెమ్మన్నాడు. అవి నీ చేతికిచ్చేవి కావు. గుణ వస్తే నేరుగా అతని చేతికి అందిస్తాను. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా గుణం రమ్మను. గుణ వస్తే తను పంపించిన కాగితానికి సమాధానంగా నేను సంతకం చేసిన కాగితం అతనికి అందిస్తాను. పంపించేశావా? మొండి వాళ్ళు అంత తేలిగ్గా మాట వింటారా?
గెంటించలేకపోయావా? తెగబడింది. ఇంకా ఫోర్స్ చేస్తే తెగించేలా ఉంది. నువ్వు రాందే నిన్ను కలవందే కదలనంటోంది. ఆ పేపర్స్ తెచ్చావా? ఆహా, ఇవ్వనంది. నువ్వొస్తేనే నేరుగా ఇస్తుందంట. బయట నాన్న రభస చేస్తోంది, రాద్ధాంతం చేస్తోంది. చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ. నువ్వు వెళ్ళక తప్పేలా లేదు. సరే, నువ్వసలు మనిషివేనా? చీము నెత్తురు ఏమీ లేవా? చీ చూడను అన్నా ఎందుకు వెంటపడి వేధిస్తున్నా? బుద్ధి లేని దానిలాగా ప్రవర్తిస్తున్నావు. చూడుగుడా, నువ్వు అంటున్నావు, నేను పడుతున్నాను. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అయినా నేను భరిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా దగ్గర నిజం ఉంది, నా బతుకులో నిజాయితీ ఉంది. అందుకే నీతో ఒక్కసారి మాట్లాడాలి. చివరిసారి అడుగుతున్నాను. ఇదే చివరిసారి అవ్వచ్చు కూడా. కొంచెం టైం ఇవ్వు కూడా, ప్లీజ్. నీతో మాట్లాడే టైం ఇవ్వు. చచ్చినా ఇవ్వను. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్ నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవడమే కాదు, ఇంక జీవితంలో ఎప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు. నా కంట పడొద్దు. ఇంకోసారి కనిపిస్తే నీ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. మర్డర్ అటెంప్టా? మా నాన్నని చంపావు కదా, సాక్ష్యం నేనే ఉన్నాను. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నీ బతుకు బజారు పాలవుతుంది. కొత్తగా బజార్ పాలయ్యేదేముంది గుణ? ఆల్రెడీ బజార్ పాలు చేసేసావు కదా. వేయాల్సిన బండలన్నీ వేసేసావు. ఇంకొక హత్య నేరమేగా మోపాల్సింది. నువ్వు నాతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నావు, అదే కదా? దాని మీద నేను యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టిస్తే నా బతుకు నరకం చేసి నీ బతుకు నువ్వు బతికేస్తావు. నన్ను రోడ్డును పడేసి నువ్వు రాజాలా కొత్త జీవితం ప్రారంభిస్తావు. నేనేం జీవితం అనుభవిస్తానో నీకనవసరం. మర్యాదగా సంతకం చేసిన ఆ లెటర్ ఇవ్వు. పోనీలే, వద్దనుకున్నా నా సంతకానికి విలువిస్తున్నావు. థ్యాంక్ యూ. ఇందులో ఉంది నీ అగ్రిమెంట్. 1కి 10 సార్లు చదువుకో. నన్ను బయట గెంటేయడానికి ఆయుధంగా వాడుకో. నువ్వు స్వతంత్రంగా, స్వేచ్ఛగా నా నీడ పడకుండా బతికేసేయి. గుణ, మళ్ళీ నా మీద లోపలికెళ్ళి నిందలు వేయొద్దు. చెక్ చేసుకో. సరిగ్గా నా సంతకం ఉందో లేదో చూసుకో. 1కి 10 సార్లు చదువుకో. నువ్వు సాటిస్ఫై అయ్యాకే టీవీగా వెనక్కి తిరిగి వెళ్దావు గాని. నన్నెలాగో గేట్ అవతల నిలబెట్టావు కదా, ఇంకా నీ స్వేచ్ఛకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. చూసుకో. హలో సార్. ఏం బాబు, నాకో మాట చెప్పకుండా నీకు తోచినట్లు నువ్వు చేస్తే ఎలా బాబు? పెద్దవాణ్ణి, పెట్టుబడిదారుణ్ణి, నేనంటూ ఒకడున్నాను కదా. బిజినెస్ అయ్యా, నీ బిహేవియర్కి నువ్వు బిహేవ్ చేస్తే ఎలా? డిఫరెన్స్ వచ్చింది, ఓకే, కాదను. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను కదా. నువ్వు డిసైడ్ అయిపోయి డెసిషన్ తీసుకుంటే ఎలా? అంతవరకు జననీకి ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అధికారం నీకు లేదు. సింగిల్ స్ట్రోక్తో జననిని హాస్పిటల్కి రాకుండా డోర్స్ క్లోజ్ చేసే అధికారం నీకు అస్సలు లేదయ్యా. ఓకేనా?
అర్థమైందనుకుంటాను. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు నేను లోపలికి రావచ్చు కదా? కాదు రాకూడదు అని మీరు ఏమైనా కొత్త రూల్స్ పాస్ చేస్తారా? ఆగండి. సెక్యూరిటీ వదిలే. ఇప్పుడు మాట్లాడుకుందామా గుణ? గుణ గుణ ఇప్పుడైనా రావటం? ఎలా జరిగిందిరా ట్రిప్పు? బాగా జరిగిందమ్మా. వెళ్ళిన పనంతా అయిపోయింది కదా? నేను వెళ్ళడం కాకపోవడం అంటూ ఉంటుందా? సక్సెస్. మరి వెంటనే వస్తానని ఇన్ని రోజులు చేసావేంట్రా? వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారమ్మా. టైం కలిసి రాలేదు అంతే. అవును, నువ్వు జనని వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళొచ్చావా? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, తర్వాత మాట్లాడుకుందాం. ఆ, నేనంత టైర్డ్ అయ్యేం రాలేదులే, ఫ్రెష్గానే ఉన్నాను. నువ్వు చెప్పమ్మా. వెళ్ళాను నాన్న. మధు జ్వరం తగ్గిందా అని అడగడానికి వెళ్ళాను. జయమ్మ నాతో మాట్లాడింది. నువ్వు నాతో అన్నట్టుగానే ఎందుకో మీ ఇంట్లో అందరూ డిస్టర్బ్గా కనిపించారని, చక్రి బాధపడుతున్నాడని అడిగితే జయమ్మ జనని జీవితమంతా నా ముందు పరిచేసిందిరా. తన పెద్ద కొడుకుని పరిచయం చేస్తానని భర్త చెప్పగానే ఎంతో ఆశతో ఆరాటంతో తన పిల్లల్ని కూడా పరిచయం చేద్దామని వెళ్ళిందంట. కానీ అక్కడంతా తల్లకిందులైపోయిందంట. జనని భర్త మనసు ఎవరో కలుషితం చేశారంట. జననిని అనరాని మాటలని నిందలేశారంట. జనని తరపున మాట్లాడాల్సిన మామగారు ఉద్వేగానికిలోనే కన్ను మూశారంట. పాపం జనని ఒంటరిగా నిలబడిపోయిందంట్రా. జనని పిల్లలు నా పిల్లలు కాదని ఓ పెద్ద నింద వేసి అవమానపరిచారంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది? జరిగిన నిజం. జయమ్మ చెప్పిన విషయం రా. ఎందుకమ్మా ఆ దేవుడు జననిని అంత చిన్న చూపు చూస్తున్నాడు? జీవితాంతం కష్టాలే అని చెప్పించాడు. జనని కష్టాలు తీరబోతున్నాయి, భర్తతో కలిసి కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలా జరగడం ఏంటమ్మా? నేను అభిమానించే నా స్నేహితురాలి జీవితంలో ఇన్ని కష్టాలు తొంగి చూడడం ఏంటమ్మా? నువ్వు చెప్తుంటేనే నా మనసు విలవిల్లాడిపోతుంది, కళ్ళల్లో కన్నీళ్లు కదలాడుతున్నాయి. పాపం జనని ఎలా భరిస్తుందమ్మా? నిందపడిందని నువ్వు చెప్పగానే నా గుండె కలుక్కుమంది. కానీ నింద భరించడం ఎంత భారమమ్మా? జనని నిజాయితీని నిందిస్తారా? జనని ఏంటో మనకు తెలిసినంతగా కూడా ఆ భర్త తెలుసుకోలేకపోయాడా? జయమ్మ చెప్తూ తను ఏడ్చిందిరా, ఏంటో నేను ఏడ్చాను. మనం కార్చాల్సింది కన్నీళ్లు కాదమ్మా, జననికి అండగా నిలబడ్డం, అభండాలను తొలగించడం, నిందలని పోగొట్టే ప్రయత్నంలో మనవంతు సాయం మనం చేయడం. జనని భర్త ఎవరో వివరాలేంటో తెలుసుకుని అతని కళ్ళు తెరిపిస్తా.
జర్నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సహించకూడదమ్మా. నేను నీలాగే ఆలోచించానురా. నిష్కారణంగా ఒక అమాయకురాలి మీద నిందలు వేయటానికి వాళ్ళకి నోరెలా వచ్చిందో. వాళ్ళ దుర్మార్గానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి. అమ్మా, ఎందుకైనా మంచిది ఆంటీ నీకు చెప్పిన విషయం గాని నువ్వు నాకు చెప్పిన విషయం గాని జననీకి మనం తెలియనివ్వకూడదు. నాకు తెలిసిందంటే తను బాధపడొచ్చు. నేను బయటపడనురా, నువ్వు మనసులోనే దాచుకో. అలాగేనమ్మా. తనకు సాయపడే విషయంలో నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. నా స్నేహితురాలు నిప్పు అని వాళ్ళకు తెలిసేలా చేస్తాను. మీ అపార్థాలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఎక్కడ అవమానించావో అక్కడే నీ చేత సన్మానం చేయిస్తాను. మా అమ్మ దోషి కాదని కొడుగ్గా నేను నిరూపిస్తాను. వాడి ధైర్యానికి ఖచ్చితంగా ఏదొక రీజన్ ఉంది. అంటే మా నాన్న మరణం గురించిన విషయం ఏమన్నా వాడికి తెలిసిందా? ఆ విషయంలో నన్నేమన్నా అనుమానిస్తున్నాడా? ఇప్పటికే వాడి గొంతులో నా మీద ధిక్కారం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంత రెచ్చిపోవడానికి ఖచ్చితంగా ఆధారం దొరికే ఉంటుంది. లేకపోతే వాడు ఇలా మాట్లాడ్డు. ఏ అంటా లేనివాడు అంతలా నా మీద విరుచుకుపడ్డాడంటే వాడికేదో బలమైన ఆధారం లభించే ఉంటుంది. చూడాలి. ఒక్కసారి వాడి రూమ్ మొత్తం చెక్ చేస్తే వాడికి దొరికిన ఆధారం ఏంటో నా కంటపడుతుంది. వాడికి దొరికిన ఆధారం వాడి దగ్గరే దాచుకున్నాడా? నాకంటే ముందే తెలివిగా జాగ్రత్త పడ్డాడా? అసలు వాడికి దొరికింది ఏమై ఉంటుంది? ఏంటత్తా నా గదంతా సర్చ్ చేస్తున్నావు? నేను నిన్న అన్న మాటలకి నా మీద అనుమానం వచ్చిందా? నాకేదో దొరికిందని నా రూమ్ అంతా వెతకడానికి వచ్చావా?
నాకేం అనుమానం రాలేదురా. రూమ్ సర్దుదామని వచ్చాను. నువ్వు వెతికే విధానం చూస్తే సర్దడానికి వచ్చినట్టుగా లేదు. అన్ని వెతికి కింద పడేస్తున్నావు. దీన్ని సర్దడం అంటారా? ఏమోరా, నీకీ మధ్య మరీ నేనంట పడకుండా పోయింది. ప్రతి దానికి నన్ను అనుమానిస్తున్నావు. ఆధారాలు లేకుండా అనుమానించను. గతంలో డౌట్ ఉండేది, ఇప్పుడు క్లారిఫై అయింది. వెతికింది చాలు. నువ్వేం వెతికినా ఇక్కడేం దొరకదు. పద. రేయ్ తరుణ్, నా మాట వినరా. ఆ! తరుణ్, ఇప్పుడు నా రూమ్లో నుంచి బయటికి గెంటేశానత్త. త్వరలో ఇలాగే మా అమ్మని నాన్నతో గెంటించినట్టే, మా చెల్లి నువ్వు గెంటినట్టే ఈ ఇంట్లో నుంచి నేను నిన్ను గెంటేస్తాను. రేయ్ తరుణ్, నేను నీకు ఒక ఫోటో పంపించాను. అది నా బర్త్డే ఫంక్షన్లో తీసింది. తాతయ్య భుజాన్ని ఎవరో పట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ చెయ్యి మనకి తెలిసిన వాళ్ళదే అయి ఉండాలి. పార్టీకి వచ్చిన వాళ్ళలో ఆ చెయ్యి ఎవరిదో కనుక్కోవాలి.